ఏట్లపాలెం గ్రామంలోనే మొత్తం ఈ వీధిలోనే మొత్తం విషాదాచార్యలతో అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడడంతో మొత్తం విషాదాచార్యలు అలుముకున్నాయి. మొత్తం కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా ఉంది. మొదటగా మనం వీధిలోకి ఏట్లపాలెం రాగానే ఈ యొక్క పేటలోకి మొదటగా వేసినటువంటి టెంట్ చూస్తున్నాం. ఇది ప్రకాశరావు ఏదైతే కార్దాల ప్రకాశం సంబంధించినటువంటి ఇల్లు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ యొక్క సమయంలో ఏం జరిగింది అనేది మరిన్ని విషయాలు ఇక్కడ వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? మీ భర్తని ఎవరు ఈ విధంగా హతమార్చారు? మా మధ్య గారు ఇల్లు కట్టుకుంటున్నాను, స్లాబ్ వేసుకుంటున్నాను అన్నయ్య అలా రండి వదిన, నువ్వు కూడా కూరగాయలు అవి కొద్దిగా నాలుగు వంటలు చేస్తాము, నువ్వు కూడా అన్నయ్య కొంచెం సాయం చేద్ది కానీ అన్నాడు. అంటే మా ఆయన నేను వెళ్ళిపోయాను, నువ్వు రాకో అక్కడ ఎలా ఉంటుంది, నేను కాకెత్తానులే, పని చేస్తే నేను కాకెత్తాను, పని చేయకపోతే వద్దులే అని నేను వెళ్ళాను. వెళ్ళాక నీళ్ళు లేవన్నారు, పొద్దుంచి నీళ్ళు రాలేదు. నీళ్ళు లేవంటే నీళ్ళు కానీ నీళ్ళు మోసాం, బిందెలతో 4 బకెట్లు నీళ్ళని అలా మోసాం. మోయిపోయేదాడికి అంతలోకి 3 అయిపోయింది. 3 అయిపోయినా కాబట్టి నీళ్ళు రాలేదు. నీళ్ళు రాకపోతే మా ఆయన కూడా వచ్చి నీళ్ళు అయ్యి పురమాయించి ఆ మిల్లు అక్కడ ఈ పక్కన కూడా పెట్టుకొచ్చి పెట్టాడండి. వాటిలో డ్రమ్ముల్లోని పెట్టాక అయినా రాలేదండి. రాకపోతే వచ్చాక పెడతాను, నీళ్ళు వచ్చాక చేస్తారులే అన్నయ్య, నీళ్ళు ఏందో మనం ఎక్కడ ఇబ్బంది పడతాము అని మా మధ్యగారు అన్నాడండి. మా మధ్యగారు అంటే అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్ కాంచి రమ్మన్నాం, నీళ్ళ ట్యాంక్ని వచ్చేస్తుంది అన్నాడు. వచ్చేస్తుందంటే అయితే పని మొదలెట్టేద్దామని 5 అయిపోయింది. 5 అయిపోతే పని మొదలెడుతున్నారు. పని మొదలెడితే నేను వచ్చేసాను, మా ఆయన వచ్చేసాడు, మోటార్ పెట్టుకుని వచ్చేసాడండి. మళ్ళీ వచ్చి కాకేశారు మా మధ్యగారు, వాళ్ళు కాకేశారు, నన్ను కాకేశారు. వంట చేయకు అత్తయ్య, ఇంటికాడ వండుకోవచ్చు, వంట కూడా చేయకు, అక్కడ వండేస్తున్నాను, వండేసుకోవచ్చు అక్కడ మీకు కూడా. నేను అసలు ఎట్టేసానమ్మా, అన్నం వండేస్తున్నాను, మాకు వద్దమ్మ అంటే, అయ్యి ఎలాగంటే ఎలాగ అత్తయ్య, పొద్దురు తిందిరు కానీ అన్నం అక్కడ తినేద్దరు కానీ అన్న, అయినా వద్దమ్మ వండేసాను అన్నాను. అయితే కూరగాయలు పోయినాకన్నారు అమ్మ రాయితేనంటే మా వీళ్ళు కూడా రమ్మని అన్నాను. మా వీళ్ళు వెళ్ళాడమ్మ, అలాగే వెళ్ళాడు అనుభోదాడికి మళ్ళీ వచ్చారు. మళ్ళీ మా మధ్యగారు వచ్చి కాకేశారు. కాకేస్తే మొత్తం ఇద్దరం వెళ్ళి మా ఇంటికాడ మోటార్ పట్టుకొచ్చి వేసినా కాబట్టి పని అవ్వలేదు. మళ్ళీ ఆ మోటార్ తెచ్చి బిగించేశాడు. బిగించేసాక నీ పని లేదు కదా రాకు అన్నాను. రాకంటే కూలో కొంత సాయం చేద్దాము అనేసి ఇసుక అన్నీ మోస్తున్నాడు. మోతుంటే ఇంకొకరికి ఎత్తుతున్నాడు ఇసుక, ఆ పని చేసే వాళ్ళకి ఎత్తుతున్నాడు. మా ఆయన వెనక్కి తిరిగి ఎత్తపోదాడికి కత్తులు, బల్లాలు, గుణపాలు అవి పట్టుకుని వెనక్కి తిరిగి చేసి ఉన్నారండి. వీళ్ళు పని చేసుకుంటున్నారు అంటే వాళ్ళు వచ్చేస్తున్నారంటే మా మధ్యగారు అన్నాడండి, వచ్చేస్తే ఏం చేయరా మాట్లాడుకోవచ్చు రండి, మనం మాట్లాడుకోవచ్చు, ఏమవుదో ఏమన్నా ఇమ్మంటే ఇద్దాము, గొడవ ఎందుకు, చిన్న మొక్క కోసం గొడవ వద్దు అనేసి మా మధ్యగారు అన్నాడు. యేసుబాబు గొడవ కొట్టొద్దు బాబు, మా ఆయన కూడా అలాగన్నాడు, గొడవ కొట్టొద్దు బాబు, మాట్లాడేసుకుని పోదాం, లేకపోతే ఎంతో కొంత వంటకి వెళ్ళిపోద్దురు కానీ ఇచ్చేద్దరు కానీ ముట్ట చెప్తారు కానీ కొంత గెలిచింది అంటున్నారు కాబట్టి అనేసి అన్నాడు. అంతలోకి ఇలా మాట్లాడుకుంటున్నారు. మా ఆయన ఇసుక ఎత్తుతున్నాడండి, ఇంకొక అబ్బాయికి ఇసుక ఎత్తుతున్నాడు. ఇసుక చూసుకోలేదండి మా ఆయన అయితే, చూసుకోకపోతే మా ఆయన్ని ఎప్పుడు కొట్టేసో చూడలేదండి. నేను మా మధ్యగారిని కొట్టేస్తాను చూశానండి, ఒకరి మీద ఒకరు కత్తులు ఇచ్చుకుని నరికేస్తున్నారండి. ఎంతమంది వచ్చారు ఆ సమయంలో? వచ్చిన వాళ్ళు ఎవరెవరు, ఎంతమంది ఉంటారు? మొత్తం 20 మంది ఉంటారు. కొత్త వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు కూడా సార్ అయితే ఉంటారు సార్. వీళ్ళందరి మీద వీళ్ళు ఎంతోమంది లేరండి, 6, 7 ఉన్నారండి మా వాళ్ళు. అంటే గొడవకి అయితే వస్తారు కదా సార్, గొడవ కాదండి, మామూలుగా పని చేయడానికే సాయం చేయడానికి వెళ్ళారండి. వెళ్తే మా మధ్యగారిని కొట్టేశారండి. మా ఆయన ఆల్రెడీ మా ఆయన పీకి నరికేశారంటే, ఇదంతా ప్రకాశరావు పీకి నరికేగానే ఇదంతా ఏలబడిపోయి చీకట్లో ఎక్కడో పడిపోయాడండి. చీకట్లో నాకు కనపడలేదండి. కనపడకపోతే మా మధ్యగారిని చూశానండి, మొత్తం 4, 5 పొలమాట కొట్టేశారు. కొట్టేస్తే ఇంకో మా మీద కాలు నరికేశారు, కాలు 2 ముక్కలు అయిపోయేలా నరికేశారు. నరికేసాక మళ్ళీ బాధేశారు. బల్లాలు, కత్తులు, గొడ్డలతో అయితే మా ఆయన చాలా గట్టిగా నిద్ర వచ్చేసేలాగా కొట్టేశారు, భద్రాచలంలో కొట్టేశారు.
ఇది అంతా వెళ్ళి చూస్తున్నాను కానీ ఆ చీకట్లో ఉన్న అబ్బాయిని చూడలేదు. మా ఆయన గారు పారిపోయాడు ఏమనుకున్నానండి. పారిపోయాడు అనుకుంటే బోకర్లా తిరిగిపోయి మా ఆయన గారు. ఏంటంటే ఇప్పుడు స్థలం వివాదమైన కారణం ప్రధానమైన గొడవలు ఉన్నాయి గతం నుంచి ముందు నుంచి ఏమైనా గొడవలు ఉన్నాయి మీకు? ముందు నుంచి అయితే నాకు తెలియదు సార్. ముందు నుంచి అయితే నాకు తెలియదు సార్. గొడవలు ఏమి లేవు సార్. పెద్దల్లో పెట్టుకోవచ్చు అన్నారు. పెద్దలను పెట్టి తేల్చుకోవచ్చు అంటే పెద్దల్ని వాళ్ళే కూరంపించారండి. మా ఊళ్ళో వాళ్ళు కూరంపిస్తే రాలేదు సార్. రాలేదు సార్. స్థలం ఎవరిదన్నా అంటే వాళ్ళకి సంబంధించిన స్థలం ఏమైనా ఉంది అక్కడ? ఎవరిదే లేదు సార్. ఎవరిదే లేదండి. ఎవరిది అయితే లేదు సార్. అది ఆ లాస్ట్ వాళ్ళ ఇల్లే ఉంది సార్. ఆ సంబంధం వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు సార్. వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం లేదు సార్. వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధం లేదు సార్. వాళ్ళకి వీళ్ళకి అయితే సంబంధం లేదు సార్ ఆ ఇల్లు అయితే. ఇప్పుడు ఎవరు దాడి చేసిన వాళ్ళ పేర్లు ఎవరెవరు మీరు చెప్పడం జరుగుతుంది మొత్తం? జక్రీ సార్. వాళ్ళ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ 20 మంది కూడా? బయట వాళ్ళు కూడా వచ్చారు సార్. వాళ్ళ కుటుంబం కూడా వచ్చారు సార్. బయట వాళ్ళని కూడా తీసుకొచ్చారు సార్. వాళ్ళ కుటుంబం ఇంకా వాళ్ళ అన్నదమ్ములు అంట్లో వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు సార్. ఆ బయట వాళ్ళు ఉంటారు సార్. చెప్పమ్మా ఏం జరిగింది అసలు? భూమికి వాళ్ళకి సంబంధం లేదు సార్. భూమి ఇంటి పక్క మిగతా భూమి కొద్దిగా కలిసింది సార్. ఆ కలిసినందుకే 2-3 సార్లు తగులు పెట్టుకుని కేకెత్తే ఇక్కడ రాలేదు సార్. మరి రాకేష్ గారి దగ్గరికి వెళ్తే కట్టేసుకోండి మీ కొంత సంతకాలు ఏళ్ళ ముద్దలు ఎంచుకుని కొంతమందితో అని చెప్పారు సార్. సత్యబాబు గారి దగ్గరికి వెళ్తే సత్యబాబు గారు అలాగే చెప్పారు సార్. అలాగని ఇది కలిపి అందరితోటి సంతకాలు చేయించుకున్నారు సార్. చేయించుకున్నాక ఇంకా కట్టు మొదలెట్టి కట్టు అయిపోయింది సార్. అయిపోతే షాప్ వేసుకుని పెట్టేశారు సార్. వీళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళు వెనకాల వచ్చి చంపేశారు సార్ వరుసగా ముగ్గురిని. ఒకే కుటుంబం సార్. అన్నదమ్ములండి. అన్నదమ్ముల పిల్లలు కాల్దారి ప్రకాశ్రావు, కాల్దారి యేసుబాబు, కాల్దారి చంద్రరావు అని సార్. గాయాలు అయితే కాల్దారి సంజీవ్కి, పండుకి, బాబీ, దావీదుని సార్. వాళ్ళ మా ఊళ్ళే సార్ కాల్దారు. లేడీ హెచ్ఎంకి సార్. ఆ బెడ్తో కొట్టేశారు సార్ అక్కడ ఇటు బెడ్తో. ఇది పరిస్థితి. మొత్తం ఒకే కుటుంబానికి చెందినటువంటి వారిని అయితే ఈ విధంగా దాడి చేయడంతో మొత్తం ముగ్గురు కూడా చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందినటువంటి కార్దాల వారి కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు కూడా ప్రకాశ్రావుతో పాటు చంద్రరావు అలాగే ముఖ్యంగా యేసుబాబు ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరో ముగ్గురికి అయితే తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా స్థల వివాదం మనకి ఏదైతే చూసుకుంటే అక్కడ చెరువు ఏదైతుందో మాల చెరువుకు సంబంధించినటువంటి చెరువుకు సంబంధించిన స్థలం కొంతవరకు కూడా రెడ్డిలో నిర్మాణం చేపడుతున్నటువంటి ఇంటిగా కలిసిందని గత కొన్నాళ్ళ నుంచి కూడా అధికారులకు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఏ విధంగానూ అది ఆపకపోవడంతోనే ఈ విధంగా కక్ష పెంచుకుని ఉద్దేశపూర్వకంగానే బచ్చలవారి కుటుంబానికి చెందిన కొంతమంది వ్యక్తులు మొత్తం 20 మంది వరకు కూడా కత్తులు అలాగే బల్లాలతోనూ అలాగే గొడ్డలతోనూ వచ్చి ఈ విధంగా పనిని ఏదైతే పక్కన నిర్మాణం మొదలవుతుంది వాళ్ళపై ఒకసారిగా వెనక తిరిగి ఉన్న వారిపై మూకుమ్మడిగా దాడి చేసి ముగ్గురునైతే హతమార్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం అయితే దీనిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా మృత్యువాత పడడంతోనే ఈ యొక్క యాట్లపాలెం గ్రామంలో విషాద ఛాయలను తలుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. యాట్లపాలెం గ్రామంలో త్రిబుల్ మర్డర్లో ఒక వ్యక్తి అంటే ప్రధానంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. అందులో మన ప్రధానంగా ప్రకాశం సంబంధించిన కుటుంబ సభ్యుల ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనకి మరొక వ్యక్తి కార్దా సంబంధించిన యేసుబాబు అంటే యేసుబాబు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అలాగే కన్నీరు మున్నీరుగా అయితే విలపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కుటుంబ సభ్యులను చూడొచ్చు. రోదన అంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటంతో పాటు ఈ విధంగా మొత్తం వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యతో మాట్లాడదాం. ఇక్కడ యేసుబాబు సంబంధించిన భార్యతో. అమ్మ ఏం జరిగింది అసలు? ఏం జరిగిందమ్మా? మీ భర్త పేరు ఏం పేరు? ఎవరో చంపారు? అసలు ఏం జరిగింది? యేసుబాబు అండి. కాల్దారి యేసుబాబు. బచ్చరోళ్ళే చంపేశారు బాబోయ్. బచ్చరోళ్ళు చంపేశారు బాబోయ్. ఎగస్ పార్టీ వాళ్ళు బాబోయ్. తెలుగుదేశం వాళ్ళు బాబోయ్ మా మీద ఖర్చు పెట్టేసుకుని చంపేశారు బాబోయ్. మా తాళలో మేము కట్టుకుంటుంటే వాళ్ళకి బాధ. వాళ్ళ ఇల్లులు ఎక్కడో ఉన్నాయి, మా ఇల్లు ఎక్కడో ఉన్నది. అక్కడికి వచ్చి చంపేశారు బాబోయ్. మా పని మేము చేసుకుంటుంటే కత్తులు అట్టుకుని వచ్చి వెనక్కి చేసి దొరికేశారు బాబు. ఒక దెబ్బకే చచ్చిపోయారు బాబు. ముగ్గురు బాబు. ముగ్గురు దెబ్బకి చచ్చిపోయారు.
మామయ్య మామని కాళ్ళు వెళ్ళట్టుకున్నా కాడికి మమ్మల్ని కూడా కర్రలు ఇచ్చి బాధేశారు బాబు. ఎంత విశ్వాసం లేదు బాబోయ్. ఆడవాళ్ళని కూడా జరగలేదు బాబోయ్. దేవుడు అన్నవాడు ఉంటే వాళ్ళు చింతనమ్మండి. ఆ సమయంలో ఎంతమంది వచ్చారు? మీరు అక్కడ ఉన్నారా ఆ సమయంలో జరిగేటప్పుడు? ఉన్నాం, అందరూ ఉన్నామండి. ఓ 30 మంది దాకా వచ్చారు బాబు. ఓ 30 మంది అందరూ ఒక కుటుంబ సభ్యులు బయట నుంచి వచ్చారు? అండి. బయట వాళ్ళు కూడా ఉన్నారండి, అందులో పేర్లు ఇచ్చామండి. బయట వాళ్ళు ఉన్నారండి. మీకు అనుమానితులు ఎవరెవరు ఉన్నారు? జక్కరయ్య, బిల్లెప్పయ్య, మోస, దొరయ్య, బుజ్జియ, చిన్నోడు, పెద్దోడు, అడుగు రాముడు, జాజియా, పెసద్దు, వాళ్ళ కుర్రోళ్ళు, ఇంకా గొడాల నాన్నరావు వాళ్ళ కొడుకు, గుల్లా చిన్నయ్య వాళ్ళ కొడుకు, అందరు చుట్టాలు. ఇదేనా పాత గొడవలు ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఈ స్థలం వివాదం ఏమైనా ఉన్నాయా? పాత గొడవలు అంటే అండి, అది మా అత్తోరు ఉన్న కాంచి ఉందండి ఆ భూమి పక్కనే. ఉంటేనే మేము వీళ్ళు 5 అన్నదమ్ములండి. 5 అన్నదమ్ములు అయితే ఎవరికి కూడా ఏది కూడా ఇవ్వలేదండి. ఇంత స్థలం కూడా ఇవ్వలేదండి. ఇవ్వకపోతే మా పెళ్ళిళ్ళు అవనియండి పిల్లలకి, మా బాగారు పిల్లలకి అందరికీ. అయితే ఆ పిల్లాడు పిల్లలతో ఉన్నాను చూడు చాలతలేదు అని ఇల్లు కట్టుకుంటానంటే మేము అందరం పనబడి కట్టుకోబోతేని అని అన్నామండి. అన్నాక కొంత చెరువు వరకు ఉందండి ఆ పూర్వం భూములు ఆడితే 2 అడుగులు ఎంత కలిసిందండి చెర్లకి. అయితే చెర్లకు కడుతున్నారు అన్నారండి. చెర్లకు కడుతున్నారంటే చెర్లకు కట్టం, మేము మా తలలో మేము కట్టుకుంటామని కట్టుకున్నామండి. కట్టుకున్నాక నిన్న ఆదివారం స్లాబ్ పోసేస్తామని వచ్చారండి. కట్టొద్దని వారండి. కట్టొద్దంటే అక్కడికి ఇక్కడికి వెళ్తే అదే వడ్డీ వచ్చింది వాళ్ళకి. వాళ్ళగా మీరు చేసుకోండి అని వారండి. సచివాలయం స్థలానికి సంబంధం లేదు అసలు ఎక్కడ లేదండి. సచివాలయం వాళ్ళు అందరినీ పంపిపోరండి. వాళ్ళు కూడా చూసి నవ్వుకుని పోయేవారండి. ఎక్కడో వాళ్ళుండి ఎక్కడో మీరుండి వాళ్ళకి ఏంటి అని అనుకుని పోయేవారండి. పోతుంటే నిన్న అన్నీ అయిపోయినాయండి. నిన్న మేతులు స్లాబ్ వేసేస్తామని వచ్చారంటండి. వస్తే చిన్న స్లాబ్ వేస్తున్నారు కొంత దగ్గరుండి అని వాళ్ళు చిన్న వాళ్ళని వాళ్ళందరినీ కాకేసుకున్నాడండి దగ్గరికి. ఇంకా చిన్నబాబు పెద్దబాబు బిడ్డలు ఉన్నారండి. ఏదన్నా వస్తే మేము అందరం కలిసి చేస్తారండి వాళ్ళు. కొంత మా ఆయన కొంత పెద్ద రకం కింద ఉంటాడండి. అబ్బాయి మాటలకిచ్చి కూడమని చేసుకుంటారండి వీళ్ళందరూ. అయితే చిన్నబాబు పెద్దబాబు బిడ్డలు అందరూ అక్కడే ఉన్నారండి. మేము అందరం ఆడవాళ్ళం కూడా ఉన్నామండి. పని చేసుకుంటున్నా నీళ్ళు లేవని నీళ్ళు మోస్తున్నారండి. ఇలాగ ఈ నూకలా గుడికాడి చీరు ఒడ్డుని వచ్చారండి. కత్తులు అట్టుకుని ఆటోలో వేసుకుని వచ్చి ఆ ఆటో ఆగి ఆటో దిగాక కత్తులు అట్టుకుని వచ్చేసారండి. ఇంక వీళ్ళ చేతిలో ఏమి కూడా లేదండి. అలా రక్తమండలం చేసేసారు బాబు. ఏదో మేకనే పీకి అలా నెరికేస్తారు బాబు, అలా నెరికేస్తారు బాబు. అలాగే నెరికేస్తారు. పార్టీలో మీరే పార్టీ చెందిన వాళ్ళు ఏ పార్టీ చెందిన వారు? వాళ్ళకి తెలుగుదేశం అండి. మేము వైఎస్ఆర్. మీరు కూడా తెలుగుదేశం, ఇద్దరు కూడా తెలుగుదేశం అని ఒక పార్టీ చెందిన వాళ్ళు అంటున్నారు. కాదండి, మాకు ఇష్టం లేక మానేసామండి. ఇష్టం లేక మొన్న తేడాలు వచ్చి కొంత మేము అటేపుకి వెళ్తలేదండి. ఇంకా ఓట్లు వెళ్తున్నాం కానీ అసలు అయ్యేపుకి వెళ్తాం మానేసామండి. మా వాళ్ళు అందరూ పోయేసారండి. మా ఆయన ఒకటే తెలుగుదేశంలోనే తిరిగిపోడండి. ఇంకా మా అబ్బాయిని కూడా మానిపించేసామండి. వెళ్తాం మానేసాడండి. అసలు వెళ్తలేదండి. అతని ఇంకా ఈ కుర్రోళ్ళు ఏదో ఈ పార్టీ వచ్చిందని ఆడపిల్లలని అన్నారు అలాగన్నారని కేసులో రాయించారండి. ఉత్తరేని వాళ్ళే రాయితే అది అడిగాడని ఇలా కచ్చటేసుకున్నారండి. ఉత్తరే కేసులు రాయించి పెట్టని బొమ్మకాడ పిలిస్తే పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి తీసుకొచ్చా. బొమ్మకాడ పిలిపితే బొమ్మకాడ రానన్నారండి. వాళ్ళు ఎవరో రానన్నారండి. ఊరంతా కుర్రోళ్ళు అందరూ ఏకమయ్యి కాకేసిన రానన్నారండి. రాలేదండి. ఇంకా అయ్యాలి ఏ గొడవ అవ్వలేదండి. గొడవ అవుతుందమ్మని కూడా పోలీసులు రప్పించుకున్నారండి. అప్పుడు ఓ నెల అవుద్దండి. ఇంక ఈ నెలలు బట్టి ఖర్చెట్టుకుని ఇంక ఇది అది ఇంకా అలా చేసేసి పెద్దండి. మాకు అందరికీ మాకు ఏం జరగని మా కుటుంబంలో ఆయన తప్ప మాకు ఎవరో లేరండి. అతనే మాకు వచ్చి నడిపిస్తాడండి ఏదైనా. యేసుబాబు అలాంటివండి మరి ఎంత దారుణంగా ఒకే ఏటకు నెరికేస్తాం. చాలా బాధకరం అండి. మళ్ళీ ఎప్పటికైనా మా పిల్లలు కన్నా సరే ప్రమాదం ఉందండి వాళ్ళ వల్ల. మీరు చట్టమే తీసుకుంటుందో లేకపోతే మీరే న్యాయం చేస్తారన్నది మా వేటల పాలానికి చేయాలండి. ఏం చేస్తారన్నది తెలియదండి. మేము చెంటి పిల్లతో సహా మేము పోలీస్ స్టేషన్ రమ్మన్నా వస్తామండి. ఊరంతా రమ్మన్నా వస్తామండి. కానీ మాకు న్యాయం జరగాలండి. ఎంత అన్యాయం అంటే చెప్పలేమండి. ఒక ఏటికి తప్ప రెండో మాటలేదండి. అంత దారుణంగా అయిపోయారండి. ఆడవాళ్ళు కారాలు వేసుకుని వచ్చారు సార్. కారాలతో వచ్చారండి కారాలు. కానీ మరి ఏం చేస్తారన్నది మీ ప్రభుత్వానికి మీకు మీ టీవీ వాళ్ళకి అప్పు చెప్తున్నామండి.
ఏం చేసినా మీ సిద్ధమేనండి. మాకైతే న్యాయం కావాలండి. పెద్దగా ఉండేవారు పెద్దనండి మాకు మా పేటలో కన్నా దేనికన్నా వాళ్ళకి అందరికీ తెలుసండి. తగువే రానియండి, ఊళ్ళో ఏదైనా రానియండి, అతను పిలుచుకుంటే అందరినీ చక్కగా అటువైపు ఇటువైపు కోపతాపాలు లేకన్నా అందరూ చక్కబెట్టి పంపించేవాడండి. పిల్లలైనా పెద్దోళ్ళైనా దేనికన్నానండి. అతనే పెద్దండి మాకు. మాకు కావాలనే మా పెద్ద తలకాన్ని తీసి పడిచేసారండి. కావాలేనండి. ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అందరూ కూడా హృదయ ఇక్కడ మన ఈ వీధిలో ఎవరిని కదిపినా సరే హృదయ విదార ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఏదంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ బాధనైతే ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళంతా కూడా గ్రామ పెద్దగా కార్దాల యేసుబాబు అయితే గ్రామ పెద్దగా ఉంటూ ఇదే పేటలో మొత్తం అందరికీ కూడా వ్యవహారాలు ఏ సమస్య వచ్చినా సరే ముందుండి మాట్లాడే వ్యక్తిని ఈ విధంగా ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా కక్ష పెట్టుకుని స్థల వివాదం వచ్చిన నేపథ్యంలోనే మొత్తం తనతో పాటు తన ఎవరైతే ఉన్నారో కార్దాల ప్రకాశం, యేసుబాబు, చంద్ర ముగ్గురు కూడా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కారాలతోని కత్తులతోని అలాగే మొత్తం ఈ విధంగా వచ్చి ఒక్కసారిగా దాడి చేసి వాళ్ళపైన అయితే హతమార్చినటువంటి నేపథ్యంలోనే ముగ్గురు కూడా చనిపోవడంతోనే ఆవేదన వ్యక్తపరుస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఈ యొక్క యాట్లపాలెం గ్రామంలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, యాట్లపాలెం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.